వేసవి ఎండల్లో బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చైర్మన్ సూరంపూడి మాధవ కోరారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి వచ్చే భక్తులకు దాతల సహకారంతో ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాయవరపు సత్యభామ కళావేదిక చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ మాట్లాడుతూ ప్రజల దాహర్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడాల సత్యానందం, అరుణ, కట్టా శంకర్, అమ్మాజీ, మాదేపల్లి వీర్రాఘవులు, పొన్నగంటి శ్రీను, సీతా మహాలక్ష్మి, పట్నాల చంద్రరావు, శ్రీనివాస కుమారి, పర్వతం రాజశేఖర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇది ప్రతి వారం కూడా జరుగుతుందండి. ప్రజలతో అనేకమై భక్తులు అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా మీ సహకారంతో స్వామివారికి ప్రతి వారం కూడా స్వామివారికి మంచి భక్తితో ప్రసాదం పంచిపెడుతున్నారండి. ఇక్కడ వాళ్ళందరికీ ప్రతి భక్తులు కూడా వచ్చి ఆనందంగా తీసుకున్నారండి ప్రసాదం. ఎవరన్నా భక్తులు ఎవరైనా ఉంటే మీ సొంతంగా పెట్టుకోవచ్చండి. ఇక్కడ మీ సహకారంతో ఎవరితో పని లేదు, మీ సొంతంగా తయారు చేసుకుని ఇక్కడ ప్రసాదం పెట్టుకోవచ్చు. మీరు ఎవరు కూడా దళారులకు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ మీ సొంతంగా తయారు చేసుకుని ఇక్కడ ప్రసాదం పంచి పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు మజ్జిగి కేసరి పంచిపెట్టిన భక్తులకు మరొక్కసారి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వారి కుటుంబాన్ని ఎల్లకాలం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని దీవిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను.